ఓకే. హాయ్ డార్లింగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇయాల ఏంటిదంటే మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ అప్డేట్ విషయానికొస్తే నిన్న సిద్దు గారి బర్త్‌డే ఉండడంతో మనకైతే 'జాక్' మూవీ నుంచెల్లి టీజర్ అయితే రిలీజ్ అయిందనమాట. టీజర్ మాత్రం నాకైతే చాలా నచ్చిందనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా అనిపించిందనమాట. ఏప్రిల్ 10థ్ అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుందనమాట. మరి చూద్దాం మరి ఈ మూవీ హిట్ అవుతుందో లేదో తెలుసుకుందాం. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది టీజర్ అయితే. మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? 'జాక్' టీజర్. సెకండ్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మొన్న విశ్వక్ సేన్ గారి 'లైలా టైలర్' అయితే రిలీజ్ అయిందనమాట. చూసాక నాకు ఒకటే అనిపించింది, క్రింజ్ అనిపించిందనమాట. నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? ఈ మూవీ అయితే మనకైతే ఫిబ్రవరి 14th అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అలాగే మనకైతే మూవీ మీద ఏ హోప్స్ లేవు, హైప్స్ కూడా లేవనమాట. అందుకే మనకైతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అయితే ఫిబ్రవరి 9th రోజునైతే మనకు ఉండబోతుందనమాట. చీఫ్ గెస్ట్‌గా అయితే మనకైతే చిరంజీవి గారైతే వస్తున్నారనమాట. మరి ఇదొక్కటే హోప్ ఉందనమాట. దీనికన్నా మరి హైప్ వస్తదో లేదో తెలుసుకుందాం. ఫిబ్రవరి 9th అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది. థర్డ్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మనకైతే సందీప్ కిషన్ గారి అప్‌కమింగ్ ఫిలిం మనకైతే 'మజాకా' ఫిలిం అనమాట. ఫిబ్రవరి 21st అయితే ఈ మూవీ అయితే అస్సలు రిలీజ్ అయితే రావట్లేదనమాట. పోస్ట్‌పోన్ అయితే అయిపోయిందనమాట. ఫిబ్రవరి 26కి అయితే మనకైతే వరల్డ్ వైడ్‌గా అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుందనమాట. శివరాత్రి రోజుననమాట. మరి చూద్దాం మరి ఈ మూవీతోనే కమ్‌బ్యాక్ ఫిలిం అవుతదో లేదో తెలుసుకుందాం. ఫిబ్రవరి 26కి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. 'మజాకా' ఫిలిం అనమాట సందీప్ కిషన్ గారిది. ఫోర్త్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మనకైతే 'కన్నప్ప' మూవీ నుంచి మనకైతే ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుందనమాట. 'శివ శివ శంకర' అని సాంగ్ అనమాట. ఫిబ్రవరి 10th నుంచి మనకైతే ఈ సాంగ్ అయితే వస్తుంది. మరి సాంగ్ ఎలా ఉండబోతుందో చూద్దాం మరి. 'కన్నప్ప' మూవీ నుంచి అయితే మనకైతే రిలీజ్ అయితే కాబోతుందనమాట. ఫిబ్రవరి 10th రోజునైతే. ఫిఫ్త్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మనకైతే 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి మనకైతే సెకండ్ సాంగ్ అయితే వస్తుందనమాట ఫిబ్రవరి మంత్‌లోనే. అలాగే మనకైతే ఈ సాంగ్‌లో పెద్దగా ఏంటిదంటే మనకైతే అనసూయ గారును, పూజిత గారు యాక్టర్ పూజిత గారైతే ఉండబోతుందనమాట. అలాగే మనకి ఈ సాంగ్‌లో అయితే మనకైతే 500 మంది దాకా అయితే మనకైతే సాంగ్ అయితే చేశారనమాట కొరియోగ్రఫీగా. మరి చూద్దాం మరి ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి మరి సాంగ్ ఎలా ఉండబోతుందో. సెకండ్ సాంగ్ అనమాట 'హరిహర వీరమల్లు' నుంచెలైతే రాబోతుందనమాట ఫిబ్రవరి మంత్‌లోనే. మరి చూద్దాం మరి సాంగ్ ఎలా ఉండబోతుందో. సిక్స్త్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మనకైతే ఫైనల్‌గా 'రామ్ చరణ్' గారి బర్త్‌డే రోజునైతే మనకైతే రీ రిలీజ్ అయితే చేయబోతానమాట. ఏ మూవీ రీ రిలీజ్ అయితే చేయబోతానంటే 'చిరుత' మూవీ అయితే రీ రిలీజ్ అయితే చేయబోతానమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అని చెప్పుకోవాలి. ఈ మూవీ అయితే మనకైతే 26 మార్చ్ రోజైతే మనకైతే రీ రిలీజ్ అయితే చేయబోతానమాట. ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ త్వరలో అయితే మనకైతే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వస్తుందనమాట. 'రామ్ చరణ్' గారి 'చిరుత' మూవీ అయితే రీ రిలీజ్ అయితే చేయబోతానమాట. మరి చూద్దాం మరి ఎంత పెద్ద రికార్డ్ పెట్టుకుంటూ పోతుందో మరి ఈ రీ రిలీజ్‌కైతే. ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మనకైతే ఫైనల్‌గా మనకైతే 'వీడి 12' మూవీ నుంచి మనకైతే అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. గ్లింప్స్ అయితే రాబోతుందనమాట. ఫిబ్రవరి 12th రోజు అనమాట. మరి చూద్దాం మరి చాలా హైప్ అయితే ఉందనమాట ఈ మూవీ మీద. మరి గ్లింప్స్ ఎలా ఉండబోతుందో మరి ఈ మూవీతోటి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుందో లేదో విజయ్ దేవరకొండ గారికి చూద్దాం. ఆ రోజు మాత్రం నేనైతే రియాక్షన్ వీడియో అయితే కంపల్సరీ పెట్టేస్తాననమాట. 'వీడి 12' గ్లింప్స్ అయితే రాబోతుంది ఫైనల్‌గా అయితే. మరి ఇదే భయ్యా మరి మూవీ అప్డేట్స్ అనమాట. చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నా కూడా చాలా మంచి అప్డేట్స్ అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. మరి మీకు ఏ మూవీ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? మరి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.